అసలు ఈ డిప్రెషన్ అంటే ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా మనం గమనించుకోవాలి అంటే గనక ఆనందంగా ఉండకపోవడం. మనం అందరం ఒక పార్టీలోనో లేదంటే ఒక పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ సదరు వ్యక్తి ఈ ఆనందాన్ని తీసుకోలేని వ్యక్తిగా అంటే దీని మీద ముభావంగా ఉండడం అంటారు కదా! అలా ముభావంగా ఉండేందుకు ఆ వ్యక్తి ముభావంగా ఉండడము, ఆనందాన్ని అనుభవించలేకపోవడము. రెండవ పాయింటు ఏమీ చెయ్యాలి అని అనిపించకపోవడము, నిస్సత్తువగా, నిర్లిప్తంగా ఉండిపోవడము. తర్వాత మూడవది ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఉండడము, ఒంటరిగా తనలో తను మాట్లాడుకుంటూ ఉండడము. ఇలాంటివన్నీ చేశారు అంటే అతను డిప్రెషన్‌లోకి వెడుతున్నట్టుగా మనం గమనించుకోవాలి. నాలుగోది నిద్ర మీద కానీ, ఆకలి మీద కానీ ఉండకపోవడం. ఏదో తినాలని తినడము, అది కూడా స్కిప్ అయిపోవడము. ఇలా నిద్ర, ఆకలి అంటే మనకి సహజంగా జరిగే జీవ ప్రక్రియలు జరగకపోవడం అనమాట. తర్వాత ఇంకా లాస్ట్‌కి వచ్చేసేటప్పటికి అసలు నేనెందుకు బతుకుతున్నాను? నేనెందుకున్నాను? నా వల్ల ఉపయోగం ఏంటి? అనే ఒక రకమైన ఇంకా పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయే భావన వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి వాళ్ళు కనుక ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళని గమనించుకొని వాళ్ళ డిప్రెషన్ స్థాయిని తగ్గించి ధైర్యం చెప్పాలి. తర్వాత ఇవన్నీ మనసు ఇచ్చే సంకేతాలుగా గుర్తుంచుకోవాలి. అయితే మరి దీనికి మన జాతకానికి, గ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా అనేది చూసినట్టయితే ఉంటుంది.